तेलंगाना की न्यूज़ में अब तमाम का खैर मकदम में बढ़ते हैं खबर की जानिब। एक शख्स को किया गिरफ्तार, साथ में एक माइनर को भी किया अरेस्ट। डीसीपी रोहिणी ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि गाड़ी चोरी करने के बाद जिस पर स्टंट करते हुए सोशल मीडिया पर वीडियो वायरल किया जा रहा था, पुलिस ने तहकीक की। आखिरकार एक शख्स जिसका नाम इब्राहिम बताया गया, उसे दर्द-बोझा, उसके साथ एक माइनर को भी हिरासत में लिया गया। तफसीलात से पुलिस ने वाकिफ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। इటు రండి. డిస్మాంటిల్ చేసేసి అమ్మేశారు, పార్ట్స్ అమ్ముకున్నారు. సో అప్పుడప్పుడు ఖర్చుకు కావాలంటే కూడా అది అమ్మేస్తున్నారు. ఒకరు చంద్రాయన్ గుట్ట అది ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారంట. రీల్స్ చేయడంలో పరిచయం అయ్యి ఐ థింక్ దే స్టార్టెడ్ డూయింగ్ టుగెదర్ చేయడానికి. ఈ నెల 13వ రోజు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇలా వచ్చి ఇంటి ముందు బండి పెడితే, 2 వీలర్ పెడితే నెక్స్ట్ రోజుకు చూసిన వరకు దొంగతనం అయిందని. దాని ప్రకారం మన టీము ఏసీపీ బేగంపేట, తర్వాత ఎస్హెచ్ఓ అండ్ డిఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీం వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఒక అక్యూజ్డ్, అతని పేరు వచ్చి షేక్ ఇబ్రాహిం అని, అతను చంద్రాయన్గుట్ట పిఎస్ లిమిట్స్, 19 సంవత్సరం అతనికి. అతను పట్టుకోరావడం జరిగింది. అది సీసీటీవీ కెమెరా వెరిఫై చేయడం వల్ల, తర్వాత పాత నేరాలు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది వెరిఫై చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత సీసీటీవీ కెమెరా ద్వారా మనము ఇతను పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చిన తర్వాత అతను ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు అతను ఇంకా వేరే అఫెన్సెస్ కూడా చేసినాడని తెలిసింది. దాని భాగంగా మనము ఇంకొక జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అతను ఒక 17 ఇయర్స్ అబ్బాయితో పాటు కలిసి చేసినట్టు మనకు తెలిసింది. అతను మన లోకల్ బేగంపేట వాడే అని తెలిసింది. ఇద్దరు కూడా ఏం చేస్తారంటే బండి దొంగతనం చేసేసి నెక్స్ట్ అది తీసుకుపోయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడానికి, స్టంట్స్ చేసి రీల్స్ పెట్టడానికి అది వాడుకుంటున్నారు. తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దీంట్లో భాగంగా ఒక 9 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. ఆ 9 వెహికల్స్లో ఒక వెహికల్ మొత్తానికి డిస్మాంటిల్ చేయడం జరిగింది. అది అన్నీ కూడా అమ్మేశారని తెలిసింది. మిగిలిన వెహికల్ అన్నీ కూడా మనము రికవర్ చేసేసి దాంట్లో ఉన్న 2 నేరస్తులను కూడా మనము రిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఉన్న అన్ని వెహికల్స్ వచ్చి వేరే దిక్కు నుంచి తీసుకొచ్చడం జరిగింది. మన హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కూడా 7 వెహికల్స్ కూడా హైదరాబాద్ సిటీలో మనకు దొంగతనం అయింది. ఒక వెహికల్ మాత్రం మనకు సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో అంటే సైబరాబాద్ కమిషనరేట్లో దొంగతనం అయింది. ఈ అన్ని కేసెస్ కూడా రిజిస్టర్ చేసేసి అతను అన్ని కేసెస్లో పీటీ వారెంట్లో తీసుకుపోతాము.
ఇది ఇంకా కూడా వేరే అఫెండర్స్ లో కూడా మనము 2 వీలర్ అఫెండర్స్ పైన చాలా ఎక్కువ నిఘా పెట్టడం ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 వీలర్ అఫెండర్స్ 2 వీలర్ అఫెన్స్ చేసేసి అది అమ్మడం మాత్రం చేయట్లేదు. ఇప్పుడు అది వాడుకొని వాళ్ళు సెల్ ఫోన్ స్నాచింగ్ కూడా చేయడం జరుగుతుంది అనేది మనకు చాలా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్నీ తెలుస్తుంది. చాలా సెల్ ఫోన్ స్నాచింగ్ కేసెస్ కూడా అవుతున్నాయి. అన్ని కేసెస్ లో మనకు పట్టుబడితే వాళ్ళు అందరూ కూడా దొంగతనం చేసిన బైక్ ను ఉపయోగం చేస్తున్నారని మనకు తెలుస్తుంది. సో ఆ అఫెన్స్ తక్కువ కావాలంటే మనకు ఈ అఫెన్స్ కూడా మనకు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలని మన సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మనము యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా మనకు మాన్కాలి మార్కెట్ ఏరియాలో, బికాస్ మనకు రైల్వే స్టేషన్ ఉన్నాయి, బస్ స్టేషన్ ఉన్నాయి, ఆ ఏరియాస్ లో ఇంకా కూడా చాలా ఎక్కువ 2 వీలర్స్ పోతున్నాయి. ఆ అన్ని పైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అప్పుడప్పుడు మనము కార్ఖానా పోలీస్ స్టేషన్ లో ఇంతకు ముందు 10 వెహికల్ ను మనము రికవరీ చేసి అది ఒకటి కూడా మన హైదరాబాద్ లో పోలేదు, అన్ని కూడా మనకు సైబరాబాద్ లో పోయింది. సో అది కూడా రికవరీ చేసి ఇవ్వడం జరిగింది 1 month బ్యాక్. సో